ఆంధ్రప్రదేశ్లో ఉపాధ్యాయ ఉద్యోగ సంఘాల పోరుబాట తీవ్రతరమైంది. టెట్ రద్దు, 12వ పీఆర్సీ అమలు, పెండింగ్ డిఏల విడుదల వంటి కీలక డిమాండ్లతో ఫ్యాప్టో ఆధ్వర్యంలో చేపట్టిన కలెక్టరేట్ ముట్టడి, పికెటింగ్ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించారు. జిల్లా కేంద్రంలో ఉపాధ్యాయులు, ఉద్యోగులు భారీ ఎత్తున తరలివచ్చి ప్రభుత్వంపై తమ నిరసన గళాన్ని వినిపించారు. ఉద్యోగ, ఉపాధ్యాయుల న్యాయమైన సమస్యల పరిష్కార సాధనకై ఫ్యాప్టో పిలుపు ఈ మేరకు జిల్లా కేంద్రాల్లోని కలెక్టరేట్ల వద్ద భారీ పికెటింగ్ నిర్వహించారు. ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ను వెంటనే రద్దు చేయాలి. 12వ పీఆర్సీని తక్షణమే అమలు చేయాలి. మధ్యంతర భృతి ఐఆర్ని ప్రకటించాలి. సుదీర్ఘ కాలంగా పెండింగ్లో ఉన్న 4 డిఏలను వెంటనే విడుదల చేయాలి. ఏపీజీఎల్ఐ లోన్లు, జీపీఎఫ్ లోన్ల ఫైనల్ సెటిల్మెంట్ బకాయిలను తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ నిరసన సభలో ఫ్యాప్టో రాష్ట్ర నాయకులు హృదయరాజు, సురేష్ కుమార్, జిల్లా నాయకులు సోమేశులు, చంద్రశేఖర్, ప్రసాద్, నగరి శ్రీనివాసులు నాయక్, దస్తగిరి, మౌలాలి, శివశంకర్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు రాష్ట్ర ఫ్యాప్టో పిలుపు మేరకు నంద్యాల జిల్లాలోని ఈరోజు 14వ తేదీ ర్యాలీలు, పికెటింగ్లు కలెక్టరేట్ ముందు ఇవ్వటం జరుగుతుంది. దీనిలో భాగంగా మాకు రావాల్సినటువంటి ఆర్థిక సమస్యలు చాలా ఉన్నాయి, ఆర్థిక బకాయిలు ఉన్నాయి. ప్రభుత్వం ఎప్పటి నుంచో ఇస్తామంటున్నది. ప్రభుత్వము అధికారం రాకముందు అనేక హామీలు ఇచ్చింది. మాకు డిఎల్ ఇస్తామనింది, వచ్చిన వెంటనే మీ డిఎల్ మీకు ప్రకటిస్తామనింది. అదేవిధంగా పిఆర్సీ ఇస్తామన్నది, ఐఆర్ 30% ఇస్తామన్నది. ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలైంది. 2 సంవత్సరాలైనా కానీ ఇంతవరకు ఎలాంటి ఆర్థిక సమస్య ఒక్కటి కూడా తీరలేదు. ప్రభుత్వంపై మేము ఎంతో సానుభూతితో ఉండి 2 సంవత్సరాలు ఎదురు చూసినాం. అయినా కానీ ఒక్క డిఏ ఇచ్చి సరిపెట్టింది. మాకు రావాల్సినటువంటి 5 డిఏల్లో ఇప్పటికి 1 డిఏ వచ్చింది. సరెండర్ లీవ్లు ఎన్నో సంవత్సరాల నుంచి 2022 నుంచి ఇంతవరకు సరెండర్ లీవ్లు ఉపాధ్యాయులకు ఇవ్వలేదు. ఆ బకాయిలు ఇవ్వలేదు, డిఏ బకాయిలు ఇవ్వలేదు. 11వ పీఆర్సీ బకాయిలు ఇంతవరకు చెల్లించలేదు. దానికి తోడుగా ప్రభుత్వం ఉపాధ్యాయులను వేధించడానికి టెట్ అనేది ఒకటి కొత్తది తీసుకొచ్చింది. ఆ టెట్ పాస్ అయితేనే మీరు ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగుతారు, లేకపోతే లేదంటూ దాదాపుగా 2 ఏళ్ల తర్వాత మిమ్మల్ని వెనక్కి పంపుతామంటుంది. మేము క్వాలిఫై అయ్యి డిఎస్సి రాసి వచ్చినాము. 1995 నుంచి ఉపాధ్యాయులు ఎంతమందో వచ్చిన్నారు. దాదాపు 30 సంవత్సరాలు 20 సంవత్సరాలు వాళ్ళు ఉపాధ్యాయ వృత్తి చేసి ఇప్పుడు వెనక్కి పంపమంటే ప్రభుత్వము అప్పుడే క్వాలిఫికేషన్ డిఎస్సి ద్వారా వచ్చిన వారు కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు టెట్ నుంచి మినహాయింపు ఇవ్వడానికి ప్రభుత్వం పైన మేము భారీ ఎత్తున ఒత్తిడి తీసుకురావడం జరుగుతుంది. కాబట్టి ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులందరికీ కూడా టెట్ నుంచి మినహాయించడానికి 23 క్లాస్ 1 పార్లమెంట్ లో చట్టం చేసి అమెండ్మెంట్ తీసుకొచ్చి దాని నుంచి మినహాయింపు ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నాం. అనేక సమస్యలు ఉన్నాయి. యాప్ల భారం భరించలేకున్నాము. ప్రభుత్వము మమ్మల్ని యాప్లు కొట్టుకుంటూ ఉండండి కానీ పిల్లలకు చదువు చెప్పొద్దు అనే విధంగా ఉంది. అదే విధంగా చేయటం వల్ల విద్యార్థులు పాఠశాల నుంచి బయటికి పోతే ఉపాధ్యాయుల యొక్క సంఖ్యను తగ్గించవచ్చని ప్రభుత్వము అనుకుంటా ఉంది. ఏది ఏమైనా ప్రభుత్వం మొండి వైఖరి నశించి మాకు రావాల్సినటువంటి బకాయిలన్నీ వచ్చి టెట్ను రద్దు చేసేంత వరకు ఈ యొక్క ఫ్యాప్టో ఆధ్వర్యంలో ఖచ్చితంగా భారీ ఎత్తున ఇంకా ఉధృతం చేసి రాష్ట్ర స్థాయిలో ఈ ఉద్యమాన్ని ఉధృతం చేసి ప్రభుత్వం నుంచి సానుకూల వైఖరి వచ్చేంత వరకు ఈ ఉద్యమం చేస్తామని తెలియజేస్తున్నాం. రామచంద్రారెడ్డి, ఫ్యాప్టో చైర్మన్, నంద్యాల. మరి ఈ రోజు మేము ఏవైతే శాస్త్రీయమైనటువంటి రేషనల్ గా ఉండేటువంటి డిమాండ్లు ఏవైతే పెండింగ్ లో ఉన్నాయో, అదేవిధంగా విద్యారంగానికి సంబంధించినటువంటిది పేద బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి విద్యార్థులకి శాస్త్రీయమైనటువంటి విద్యాబోధన చేయడానికి ఆటంకంగా ఉండేటువంటి అనేకమైనటువంటి విధానాలని పక్కన పెట్టాలని చెప్పి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాలు చేపడతా ఉన్నాం. మరి ముఖ్యంగా విద్యారంగానికి సంబంధించినటువంటి అంశంలో ఈ రోజుటికి కూడా మరి పాఠ్య పుస్తకాలకు సంబంధించినటువంటిది సరైనటువంటి సప్లై లేకపోవడం అనేటువంటిది ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వ దృష్టికి తీసుకొస్తా ఉన్నాం. అదేవిధంగా మరి ఈ రోజు మారినటువంటి సిలబస్ అనేటువంటిది కనీసం ఉపాధ్యాయులకు కూడా ఏంటంటే తెలియనటువంటి పరిస్థితి ఉన్నటువంటి సందర్భంగా టీచర్స్ కు ఒక కాపీ ఇవ్వండి, ఒక సెట్ ఇవ్వండి అనేటువంటిది కూడా ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం విద్యాశాఖ ఫెయిల్ అయిందనేటువంటి దానికి సిగ్గుపడాల్సినటువంటి అవసరం. అదేవిధంగా ఈరోజు ఏవైతే విద్యేతర కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటిని పక్కన పెట్టి మాకు బోధనా స్వేచ్ఛ కల్పించండి అనేటువంటిది కోరడం అనేటువంటిది కూడా బాధాకరమైనటువంటి అంశం.